హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేము చిన్న పని మీద హాస్పిటల్కి వెళ్తున్నామండి. ఎవరికా ఏంటో మీరే చూడండి, ఈ వీడియోలో ఉంటుంది. ఏంటి డాక్టర్ ఉన్నారా అని ఒక హాస్పిటల్కి వస్తే ఆ హాస్పిటల్లో ఈరోజు రాలేదని చెప్పారు. సరే అని చెప్పి పక్కన వేరే హాస్పిటల్, సిటీ హాస్పిటల్ అని ఉంటే అక్కడికి వచ్చాము. మీరే చూడండి ఆ హాస్పిటల్లో డాక్టర్ గారు ఉన్నారని ఓపీ రాసేతను అడిగితే ఉన్నారు రండి చూస్తున్నారని చెప్తే బైక్ పక్కన పెట్టి బైక్ దిగి వస్తున్నాము లోపలికి. లోపల ఎలా ఉందో మీరే చూడండి. చూడండి గైస్, ఎంత నీట్గా ఉంది, ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది హాస్పిటల్ లోపల. నేను ఫస్ట్ టైం ఇంత నీట్గా ఉండటం హాస్పిటల్లో చూడటం అనమాట. చూస్తూ ఉన్న కూర్చున్నాము. మా బాబు ఏంటి మమ్మీ నన్ను వీడియో తీస్తున్నావా అన్నట్టు చూస్తున్నాడు అన్న అక్కడకు. మా పెద్ద బాబు ఇతనికేనండి, ఈ బాబుకి హెల్త్ బాగాలేదు, చెవు నొప్పి, కంట్లో వాటర్ రావడం, అలా 3 డేస్ నుంచి ఉంటే మా ఇంటి దగ్గర చూపించాము, తగ్గలేదనమాట. అయితే కోదాట్లో మంచిగా చూస్తారని చెప్తే వచ్చాము. వాడు మిర్రర్లో చూసుకుంటా కంటికి ఏమైంది మమ్మీ చూడు అంత రెడ్గా ఉందా అని నాకు చెప్తున్నాడు. ఏం కాదులే నాన్న తగ్గిపోతుంది, డాక్టర్ గారు చూస్తారులే అన్నా కూడా వాడు మిర్రర్లో చూసుకుంటున్నాడు. ఎవరికైనా పెయిన్ ఉంటుంది కదా, పెద్దవాళ్ళమే మనం ఎంత చిన్న పెయిన్ వచ్చినా తట్టుకోలేము, అది చిన్నపిల్లలు ఎలా తట్టుకుంటున్నారు ఏమో. అయితే లోపలికి హాస్పిటల్ లోపలికి డాక్టర్ గారు పిలిచారు. కూర్చున్నాము. కూర్చున్న తర్వాత డాక్టర్ గారు అడుగుతున్నారు ఓపీ రాసుకుంటా, ఏం పేరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి డీటెయిల్స్ రాశారు. రాసిన తర్వాత ఏంటి ప్రాబ్లం అని డాక్టర్ గారు అడుగుతున్నారు. అడుగుతుంటే ఇది పలానా ప్రాబ్లం అండి అని చెప్పాము. 3 డేస్ నుంచి చెవిలో పెయిన్ వస్తుందని వేడిస్తున్నాడండి, నైట్ కూడా ఏడ్చాడు. మీరే చూడండి డాక్టర్ గారు అని మా హస్బెండ్ చెప్తున్నారు. చెప్తుంటేనే డాక్టర్ గారు చూశారు. చూస్తూ ఉంటుంటే బాబుని అడుగుతుంటే వాడు భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు అంటే ఇంజక్షన్ ఏమైనా చేస్తారేమో అని చెప్పి భయపడ్డాడు. డాక్టర్ గారు ఏమన్నారంటే ఏం కదమ్మా తగ్గిపోతుందో అని చెప్పి మళ్ళీ ఇంకో చెవుని చెక్ చేస్తున్నారనమాట. చెక్ చేస్తూ ఏమన్నారంటే స్కానింగ్లో చూద్దామమ్మా, స్కానింగ్లో ఏంటి ఆ ప్రాబ్లం తెలుస్తుందో అని చెప్పి స్కానింగ్ తీస్తున్నారనమాట. స్కానింగ్ తీయడానికి అవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. చేస్తూ దాని నేమ్ ఏంటో నాకు తెలియదు, చేసేదాన్ని ఏమనుకోవద్దు. మీరే చూడండి ఎలా చేస్తున్నారో. చెవు లోపల పెట్టారనమాట, మా బాబు చెవు లోపల పెట్టి చూస్తూ ఉన్నారనమాట. చూస్తూ ఉంటూ ఏమంటున్నారంటే మీ బాబుకి లైట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, చెవులో నీరుగా ఉంది, ఏం కాదు 5 డేస్ మెడిసిన్ వాడండి తగ్గిపోతుంది అని చెప్పారనమాట. కూలింగ్ వాటర్, డ్రింక్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అవి అలాంటివి పెట్టొద్దు అని చెప్పారు. అలాగే ఆకలి అవుతుందని చెప్పి టైం చూస్తే 1 అవుతుంది. బిర్యానీ హోటల్ని కనిపిస్తే ఇక్కడ మండి తిందాంలే అని చెప్పి వచ్చాము. ఇక్కడ మండి బిర్యానీ చాలా బాగుంటుంది. అలానే హ్యాండ్ వాష్ చేసుకుందాం కదా అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి లోపలికి వచ్చి హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాము. చూడండి మీరే హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాము. చాలా అంటే చాలా ఆకలిగా ఉంది గైస్. 1 అయింది కదా టైము, పిల్లలకి నాకు మా హస్బెండ్కి ఆకలి అవుతుందని చెప్పి బిర్యానీ తినడానికి వచ్చాము. లోపలికి వెళ్తున్నాము కూర్చోవడానికి. మండి సిట్టింగ్ ఎలా ఉందో మీరు చూడండి, గ్రీనీగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది సిట్టింగ్. మరి చూడండి మీరు కూడా, మీకు కూడా నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలా మా హస్బెండ్ కూర్చున్నారు, మా పిల్లోడు అక్కడ కూర్చున్నాడు అనమాట. నేను కూర్చుందామనే లోపల నాకు ఇక్కడ ఏదో పిక్స్ కనిపించాయి, ఫోటో ఫ్రేమ్స్ కనిపించాయి. వీళ్ళు హీరో కదా, కామెడియన్స్ కదా, విలన్స్ కదా అని చూస్తూ చిన్న క్యాప్షన్ వీడియోస్ తీసాను అనమాట. హీరో ఉన్నారు, విలన్స్, కామెడియన్స్ వాళ్ళందరూ ఉన్నారు. నాకు భలే కనిపించింది, భలే పెట్టుకున్నారు కదా అని అట్లనే వీడియో చేస్తూ చూస్తూ ఉన్నాను. చూసిన తర్వాత ఈలోపు మా పిల్లలతో అలా కూర్చున్నాను. ఈ ఫొటోస్ అవి తీసిన తర్వాత అలా మా పిల్లలతో కూర్చొని మా బాబు, చిన్న బాబు, పెద్ద బాబు వచ్చి అడుగుతున్నారు మమ్మీ డాడీ అనుకుంటాం. మమ్మీ డాడీ ఇష్టమా నాన్న అంటే అమ్మ ఇష్టం అని చెప్తున్నారు మా పిల్లలు. ఎట్లయినా కొంచెం ప్రేమ ఉంటుంది కదా అమ్మ మీద. ఈలోపు మండి బిర్యానీ వచ్చింది. మండి బిర్యానీ తిందామని అలా కూర్చుంటున్నాము. మా చిన్న బాబు ఎగ్కి వెళ్ళి చూపించుకుంటూ ఎగ్ కావాలని అంటున్నాడు. మైనీస్, లెగ్ పీస్, ఆనియన్స్, 2 ఎగ్స్ అవన్నీ వచ్చాయి. మా బాబు లెగ్ పీస్ తీసుకొని చూస్తూ అలా ఎప్పుడు తినాలా అని చూస్తున్నాడు. కానీ బిర్యానీ టేస్ట్ సూపర్గా ఉంది గాయస్. అలానే బిర్యానీ తిని ఒక 5 మినిట్స్కి అలా సోడా తాగుదామని లెమన్ సోడాకి వచ్చాము. లెమన్ సోడా తాగుతున్నాను. ప్రశాంతంగా ఉంది గాయస్ లెమన్ సోడా తాగుతుంటే. ఇదే నా వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.